చాలా మంది మెన్స్ కి లాంగ్ హెయిర్ పెంచాలని ఒక మాక్సిమం ఆఫ్ ద టైం ఒక డ్రీమ్ అయితే ఉంటుంది. కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళు అది అచీవ్ కాలేకపోతారు. మోస్ట్లీ పెనీస్ ఆఫీస్ స్కూల్స్ ఏదైనా సరే కాలేజెస్ వాళ్ళు పెంచనివ్వరు. దీనికన్నా చాలా మంది భయపడేది మాత్రం డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ కి మాత్రం చాలా ఎక్కువ భయపడతారు. సో మీకు 3 టిప్స్ అనేది చెప్తాను. గ్రో యువర్ హెయిర్ చాలా హెల్దీగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఒక హెయిర్ గురించి ఒక వీడియో తీసా, వాచ్ ఇట్, నేను లింక్ చేసి పెడతా చూడండి. ఆర్ ద 3 టిప్స్. ఫస్ట్, లాంగ్ హెయిర్ పెంచాలంటే మీకు మెయిన్గా హెయిర్ హెల్దీగా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ వాషెస్ మ్యాక్సిమం మెయింటైన్ చేయండి. ఈ పొల్యూషన్ ఇలాంటి ప్లేస్లో ఎక్కువ తిరగద్దు. ఇంకొకటి, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయాలి, ఎందుకంటే దానివల్ల మీ స్కాల్ప్ ఖరాబ్ అవుతుంది అండ్ హెయిర్ కూడా పాడవుతుంది. సెకండ్ థింగ్, హెయిర్ ఫాస్ట్గా గ్రో కావాలంటే మీరు పెంచేటప్పుడు ఎలాగో పెంచుతున్నాం కదా హెయిర్ కట్కి వెళ్ళడం ఆపేస్తారు చాలా మంది. ఎందుకంటే అది ఎలాగో పెరుగుతుంది, దాన్ని మన హెయిర్ కట్ చేయడం ఎందుకు, డబ్బులు బొక్క అనుకుంటారు. సో ఆ మిస్టేక్ చేయదు. బికాస్ హెయిర్ పెరిగేటప్పుడు లాంగ్ అయ్యేటప్పుడు అది బ్రిటిల్గా ఇలా స్ప్లిట్ అయిపోతాయి. సో అందుకే మీరు హెయిర్ కట్కి వెళ్ళి ఆ స్ప్లిట్ ఎండ్స్ని కట్ చేపించేసుకుంటే, సో ఆ స్ప్లిట్ ఎండ్ కట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెయిర్ అనేది గ్రో అవుతూనే ఉంటుంది. సో కంపల్సరీ మంత్లీ ఒక 3 times మ్యాక్సిమం ట్రై చేయండి, హెయిర్ కట్ చేసుకోండి, అప్పుడైతే పెరుగుతాయి. నాది ఇగ్నోర్ చేసేయండి, బికాజ్ నేను దాని మేక్ ఓవర్ కూడా ఒక మంచి మినీ వ్లాగ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్, అప్లయింగ్ ఆయిల్ టు యువర్ హెయిర్. చాలా మంది చెప్పేది దట్స్ మస్ట్ ఇంపార్టెంట్. జిడ్డు జిడ్డు కనపడుతుంది అని చెప్పేసి పెట్టుకోకుండా ఉండకండి. ఓవర్ నైట్ కాకపోయినా హెడ్ బాత్ చేసే ముందు ఒక 1 hour ముందు పెట్టేసుకొని వదిలేసి తర్వాత హెడ్ బాత్ చేసేయండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ యాజ్ జనరేషన్ చేంజ్ అయిన కొద్దీ ఆయిల్స్ కన్నా సిరమ్స్ బాగా వాడుతున్నారు. మంచి సిరమ్ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి చూస్ చేసుకోండి. చాలా ఉన్నాయి, పేర్లు ఎందుకు, మళ్ళీ అది ప్రమోషన్ అయితే. దీస్ ఆర్ ద థింగ్స్ కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే మీరు కూడా చాలా బాగా హెయిర్ గ్రోత్ అవుతుంది, మంచి లాంగ్ హెయిర్ మెయింటైన్ చేస్తారు. సో టుడే నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో వస్తాను.